లెఫ్ట్ ఓవర్ చపాతీస్తో ఈరోజు ఒక మంచి క్రిస్పీ స్నాక్ ఐటెం చూపిస్తున్నానండి. అందరి ఇళ్ళల్లో డైలీ డిన్నర్‌కి కానీ, లేదంటే బ్రేక్‌ఫాస్ట్‌కి కానీ చపాతీస్ చేస్తూనే ఉంటారు. అవి మిగిలిపోయినప్పుడు ఎప్పుడు అలాగే ఒట్టివి తినడం కాకోకుండా ఇలాగ ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. దీనికోసం ఫస్ట్ అయితే మిక్సీ జార్‌లోకి పచ్చిమిర్చి, కొబ్బెర, ఉప్పు, జీలకర్ర వేసేసుకొని ఇలా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఇలాంటి ఒక గరిటెతో 3 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి, అలాగే ఒక గరిటె బియ్యపిండి వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలండి, ఎక్కువ పట్టదు. పచ్చిమిర్చి దాంట్లో ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న దాంతో వేసుకున్నాం కాబట్టి. సో అలాగే ఇందులోకి కొంచెం పసుపు, జీలకర్ర పొడి, ఆమ్చూర్ పౌడరు, అలాగే కొంచెం గరం మసాలా, సీసామ్ సీడ్స్ అండి, నువ్వులు అంటాం కదా, తెల్ల నువ్వులు, కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని మనము కొంచెం వాటర్ కూడా వేసేసుకొని కలుపుకోవాలి పిండిని. సో ఇది మనము బజ్జీ పిండి కంటే కూడా కొంచెం థిక్ కన్సిస్టెన్సీలోనే కలుపుకోవాలి. అప్పుడే మనము చపాతీ మధ్యలో స్టఫ్ చేసేదానికి వీలుగా ఉంటుందన్నమాట. స్టఫింగ్ అంటే స్టఫింగ్ కాదండి, మనం స్ప్రెడ్ చేస్తాం ఈ పిండిని. సో ఈ జారుడుగా ఉండేటట్టు మనము కలుపుకోవాలి. సో ఇప్పుడు చపాతీని తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ శనగపిండి బ్యాటర్ని మనము ఇలా చపాతీ మధ్యలో మొత్తం స్ప్రెడ్ చేసుకొని పట్టించుకోవాలి. తర్వాత దీన్ని రోల్ చేసేసుకోవాలండి మొత్తము. లాస్ట్లో కూడా కొంచెం ఇలా అతుక్కునే విధంగా మనము చపాతీ మొత్తము ఆ శనగపిండి మిశ్రమాన్ని మంచిగా పట్టించుకోవాలి. ఇప్పుడు ఆవిరి పట్టుకోవడానికి ఇలాంటి గిన్నెలో మనకి ప్లేట్స్ వస్తుంది కదా, ఆ ప్లేట్కి మనము ఆయిల్ పట్టించేసుకొని పెట్టుకోవాలండి. నేను ఆల్రెడీ సిమ్లో వాటర్ని హీట్ చేసేసాను అనమాట. అలా హీట్ అయిన తర్వాత మనము ప్రిపేర్ చేసుకున్న ఈ చపాతీ రోల్స్ని ఒక 10 మినిట్స్ మనము ఆవిరి పైన ఉడికించుకోవాలి. ఇలా ఏమీ అంటకుండా ఉంటే మనకు శనగపిండి లోపల బాగా ఉడికిపోయినట్లు అనమాట. సో ఇప్పుడు దాన్ని బయటికి తీసిన తర్వాత కొంచెం చల్లగా కానివ్వాలండి. అప్పుడు మనము చాక్తో కట్ చేయడానికి వీలుగా ఉంటుంది. వేడి మీద కొంచెం అతుక్కుంటుంది అనమాట. మరీ పూర్తిగా చల్లగా అవసరం లేదు, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు కట్ చేసినా సరిపోతుందండి. సో ఇప్పుడు ఇలా కొంచెం చల్లగైన తర్వాత చాక్తో మనము ఇలా చిన్న షేప్స్లో కట్ చేసుకోవాలి. మీకు ఎలా నచ్చితే అలా కట్ చేసుకోవచ్చండి. కాకపోతే కొంచెం చిన్నగా 1 ఇంచులు వేని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే రోస్ట్ అయినప్పుడు తినడానికి కొంచెం బాగుంటుంది, పెద్దగా ఉంటే తినడానికి రాదనమాట. సో స్టఫింగ్ కూడా బాగా ఉడికిపోయి మీకు మంచిగా కనిపిస్తుంది. సో ఇప్పుడు కట్ చేసుకున్నవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ని కూడా మంచిగా హీట్ చేసుకుని, హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కట్టింగ్స్ని వేసేసుకోవాలన్నమాట. సో ఇలా వేసుకున్న తర్వాత బాగా రోస్ట్ అయిన తర్వాత తీసేసుకోవాలండి, అంతే. ఎక్కువ టైం కూడా పట్టదు, ఎందుకంటే ఆల్రెడీ అవి ఉడికిపోయే ఉంది కాబట్టి ఆయిల్లో ఎక్కువ టైం తీసుకోదండి. ఒక 3 to 4 మినిట్స్లో మనకి మంచిగా క్రిస్పీగా అయిపోతాయి. మీకు క్రిస్పీనెస్ తెలుస్తుంది మనము వేగినప్పుడు. ఆ టైంలో మనము తీసేసుకుంటే సరిపోతుందండి. చాలా క్రిస్పీగా గోల్డెన్ కలర్లో చాలా బాగున్నాయండి. సో ఇలా రోస్ట్ అయినాక మనము తీసేసి పక్కన పెట్టుకుంటే మన ఈ చపాతీ క్రిస్పీ స్నాక్స్ రెడీ అయిపోతున్నాయి అన్నమాట. సో చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. సో నేను చుంచి కూడా చూపిస్తానండి, చాలా క్రిస్పీగా, మీకు ఆ సౌండే బాగా తెలిసిపోతుంటుంది. సో ఇలా ప్రిపేర్ అయిన తర్వాత మనము బౌల్లోకి తీసుకొని, ఇంకా మనకు కొంచెం టేస్టీగా కొంచెం స్పైసీగా తినాలి అనుకుంటే కొంచెం మళ్ళీ పైనుంచి ఉప్పు, కారము, కొంచెం గరం మసాలా వేసుకొని, ఆనియన్స్ వేసుకొని, నిమ్మకాయ 1 స్పూన్ నిమ్మకాయ వేసుకొని ఒకసారి ఇలా బాగా షేక్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. సో ఈ రెసిపీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.